ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంన మీ అందరికీ కూడా సర్వలోక రక్షకుడు మన ప్రభువు ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేసుకొంచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకమందు ఆయన నరరూపిగా సంచరించిన దినముల్లో ఆయన దేవుని రాజ్య సువార్తను బోధించేటువంటి క్రమంలో సామాన్యులకు పామరులకు చక్కగా అర్థమయ్యే విధంగా ఆయన అనేకమైనటువంటి ఉపమానాలను ఆధారం చేసుకుని బోధించినట్టుగా మనకు తెలుసు. కనుక ఈ దినాన ఆయన బోధించినటువంటి ఒక ఉపమానాన్ని ఆధారం చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 24 నుంచి 30 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. అది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెలగింతురు. కోతకాలం వరకు రెంటినీ కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును అనెను. Beloved in the Lord, I welcome you to this morning's meditation, and we see that the Lord Jesus Christ, in the course of preaching about God's kingdom, spoke to lay people and common men through parables so that they can understand God's word easily. And many such discourses were always preceded by parables. This morning we are going to look at one such wonderful parable from the Gospel according to Matthew, chapter 13, verses 24 to 30, where it is written, He put another parable before them, saying, The kingdom of heaven may be compared to a man who sowed good seed in his field. But while his men were sleeping, his enemy came and sowed weeds among the wheat and went away. So when the plants came up and bore grain, then the weeds appeared also. And the servants of the master of the house came and said to him, Master, did you not sow good seed in your field? How then does it have weeds? He said to them, An enemy has done this. So the servants said to him, Then do you want us to go and gather them? But he said, No, lest in gathering the weeds you root up the wheat along with them. Let both of them grow together until the harvest. And at harvest time, I will tell the reapers, Gather the weeds first and bind them in bundles to be burned, but gather the wheat into my barn. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఉపమానాలు బోధించేటువంటి క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక మార్లు విత్తనాల గురించి, పొలము గురించి, వ్యవసాయ సంబంధమైన మాటల గురించి ఆయన బోధించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా విత్తువాని ఉపమానం లాగానే ఇక్కడ కూడా పొలములో ఒక వ్యక్తి తన పొలములో మంచి విత్తనము విత్తినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఆ విత్తనము నాటి వెళ్ళిన తర్వాత ఆ పొలంలో పనిచేసేటువంటి మనుషులు నిద్రించుచున్నటువంటి సమయంలో వారు పడుకుని ఉండగా తన శత్రువు వచ్చి అక్కడ గురుగులు విత్తిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. దీని భావం ఏంటో చెప్పమని చెప్పి ఆయన శిష్యులు ఆయన అడిగినప్పుడు కింద ఉన్నటువంటి 36 నుంచి 40 వచనాల్లో ప్రభు స్పష్టంగా అక్కడ భావాన్ని తెలియజేస్తారు. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిది. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి.
కోత కోయివారు దేవదూతలు. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. Beloved in the Lord, after Lord Jesus Christ spoke of this parable to compare it to the kingdom of God, his disciples go to him and ask him, can you please explain the meaning of this parable? And in verses 36 to 40, we see that the Lord Jesus clearly explains what it exactly means. Then he left the crowds and went into the house, and his disciples came to him saying, explain to us the parable of the weeds of the field. He answered, the one who sows the good seed is the Son of Man, who is Jesus Christ himself. The field is the world, and the good seed are the sons of the kingdom. The weeds are the sons of the evil one, and the enemy sowed them is the devil. The harvest is the close of the age or the end of age, and the reapers are angels. Just as the weeds are gathered and burned with fire, so will it be at the close of the age. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, స్పష్టమైనటువంటి మాటలు ఇక్కడ ప్రభు చెప్తుంటున్నాడు. అదేంటంటే, పొలములో ఆయన మంచి విత్తనములు నాటాడు. మంచి పంట కోయాలనేటువంటి ఆశతో యజమానుడు ఎదురు చూస్తుండగా, పనివారు నిద్రించేటువంటి సమయంలో దుష్టుడు వచ్చి, లేకపోతే అతని శత్రువు వచ్చి గురుగులు విత్తిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. మంచి పంట ఆశించినటువంటి ఆ యొక్క తోట యజమానికి, లేకపోతే పొలం యజమానికి కడకు ఏం చూశారంటే, గింజ అగుపడేటువంటి సమయంలో, గోధుమ గింజ పట్టేటువంటి సమయంలో గురుగులు కూడా కనిపించాయి. వాటిని పెళ్లగించలేని పరిస్థితి. వాటిని పెళ్లగిస్తే గోధుమలు కూడా పొరపాటున పెళ్లగించబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని రెండింటిని కలిసి ఎదగనివ్వండి కోతకాలం వరకు. కోతకాలం వచ్చినప్పుడు ముందుగా గురుగుల్ని కోసి వాటిని కట్టెలు కట్టి అగ్నిలో పడవేయండి, గోధుమల్ని నా కోట్లలో కూర్చండి అనేటువంటి మాట పలికినట్టు చూస్తున్నాం. ఇక్కడ పొలం యజమాని యేసుక్రీస్తు అని స్పష్టంగా మనకు రాయబడింది. పొలము ఈ లోకమని, అయితే మంచి విత్తనములు దేవుని రాజ్య సంబంధులైనటువంటి వారు, అనగా ఆయన ఆత్మచేత ముద్రింపబడిన వారు, ఆయన రక్తం చేత కొనబడిన వారు, ఆయన రక్షకుడుగా అంగీకరించినటువంటి వారు రాజ్య సంబంధులు. అలాగే గురుగులు ఎవరిని చూసినట్లయితే దుష్టుని యొక్క సంబంధులు, అంటే వెలుగుదూత వేషంలోనే క్రీస్తు సంబంధుల్లాగానే కనిపించేటువంటి దుష్టుని యొక్క సంబంధులు, అపవాది సంబంధులు. ఆ విత్తనాలు విత్తనవాడు ఎవడని చూసినట్లయితే, గురుగులు విత్తనవాడు ఎవడని చూసినట్లయితే అపవాది అనే మాట చూస్తుంటున్నాం. అలాగే కోత అనేది యుగ సమాప్తి అని, కోత కోయి వారు ఎవరిని చూసినట్లయితే దేవదూతలు అనే మాట మనం చూస్తుంటున్నాం. Beloved, we see that very clearly, that the Lord speaks that the field is nothing but this world, and the owner of the field is Jesus Christ himself, the Son of Man, and the good seeds are those who belong to the kingdom of God. That is, people have been washed by his blood and have been redeemed from their sins and have been separated to live as his children in this world. And the tares or the weeds are none other than those who belong to the evil one. And the evil one who sowed the weeds in the field of the Son of Man is none other than Satan, his enemy, and our enemy, our common enemy. And finally, the harvest is the end of age, and the ones who are going to reap the harvest are the angels themselves. It is quite clear to all of us. అయితే కొన్ని మాటలు చాలా క్లుప్తంగా చెప్పి దినాన్ని ముగించాలని ఆశపడుతుంటున్నాను. క్రీస్తు సంఘములో ఈ దినమున గోధుమలతో పాటు గురుగులు కూడా ఉంటున్నాయి. In the body of Christ, which is called church, today we find wheat as well as tares. I'm using the word tares in the place of weeds because that is the actual term given to it in the original translation from Greek to English. గ్రీకు భాషలో మనం చూసినట్లయితే ఈ యొక్క గురుగులు అనే పదానికి వాడినటువంటి ప్రత్యామ్నాయ పదం, లేకపోతే ఒరిజినల్ పదం ఏదని చూసినట్లయితే జిజానియన్ అనే పదం వాడారు. దాన్ని ఇంగ్లీష్లో టేర్స్ లేకపోతే బియర్డెడ్ డార్నల్ అనేటువంటి మాట అంటారు. ఎందుకు ఆ మాట వాడారంటే, ఈ జిజానియన్ అనేది చూడడానికి అచ్చుగుద్దినట్టుగా గోధుమ మొక్క వలె ఉంటుంది. దానికి దీనికి వ్యత్యాసం ఏమీ కనిపించదు. గింజ పట్టినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే గోధుమ పైరులో గోధుమ గింజ ఉంటుంది. అయితే జిజానియన్ అనే దాంట్లో గింజ చాలా చిన్నగా ఉంటుంది. వాస్తవానికి అది గింజే కాదు, అది పొడిగా ఉంటుంది. దాన్ని బట్టి గోధుమ వేరు, గురుగులు వేరు, లేకపోతే టేర్స్ వేరు అనేటువంటిది ఆ సమయంలో మాత్రమే మనకు తెలుస్తుంది, అంతవరకు తెలియదు. We see that tares or bearded darnel, which actually is referred to in place of weeds in the original English translation, has been derived from the Greek term called zizanion. Zizanion means a plant which looks very, very similar to that of a wheat plant. It looks almost similar to wheat, only when the wheat starts bearing the grain. It is then that we can find out the difference between the tares and the wheat, or the wheats and the wheat.
కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ టైర్స్ లేకపోతే బియర్డెడ్ డానియల్ లేకపోతే జిజాన్ అనేటువంటి పదంలో నుంచి ఉత్పన్నమైనటువంటి గురుగులు అనేటువంటి మాటకు అర్థం చూసినట్లయితే అది ఎటువంటి తత్వం కలిగిందని చూసినట్లయితే అది విషపూరితమైనది, అది గాఢమైనటువంటి మత్తు నిద్ర కలగజేసేటువంటి విషం కలిగినది, ప్రాణాంతకమైనది కనుక దాన్ని ఎవరు కూడా తినరు, దాన్ని ఎవరు కూడా వాడరు. అంత మాత్రమే కాదు కానీ రోమా సామ్రాజ్యము వారి కాలంలో పొరపాటున కూడా ఎవరు కూడా తమ శత్రువులు లేకపోతే ఇతరుల పొలాల్లో ఈ యొక్క గురుగులను లేకపోతే ఈ టైర్స్ బియర్డెడ్ డార్నల్ జిజాన్ అని అన్నాం కదా, దాన్ని విత్తడానికి వీలు లేదు అని చెప్పి దాన్ని ఒక శాసనం ద్వారా వారు ఆ ఒక చట్టం కింద తీసుకొచ్చారు. డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ ద రోమన్ లా ఇట్ వాస్ ఫర్బిడెన్ ఫర్ ఎనీ వన్ టు ప్లాంట్ జిజానియన్ ఆర్ బియర్డెడ్ డార్నల్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ ఇన్ అనదర్ మ్యాన్స్ ఫీల్డ్. And Jesus Christ knew very well about it. That's the reason he has used it here in the parable. ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆ విషయం బాగా తెలుసు కనుక ఈ ఉపమానంలో ఇక్కడ వాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, దినమున క్రైస్తవుల సమాజంలో, సంఘములో, దేవుని సంఘం అని చెప్పుకునేటువంటి సంఘంలో దుష్టుని సంబంధులు కూడా దేవుని బిడ్డలుగా చలామణి అయ్యేవారు చాలా మంది ఉన్నారు. అందుకే మనం కడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంత్యదినముల్లో, అపాయకరమైనటువంటి కాలముల్లో వెలుగుదూత వేషంలో అనేక మంది మన ముందు కనిపిస్తుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటుంటారు. తేనె కన్నా తీయని మాటలు పలుకుతూ ఉంటారు. తేనె పూసినటువంటి మాటలు, మధురమైన మాటలు మాట్లాడుతుంటారు. కానీ వారి అంతరంగం అంతా కూడా విషము. గురుగులు ఏ విధంగా విషపూరితమై ఉంటాయో ఆ విధంగా వాళ్ళు కూడా విషపూరితమైనటువంటి వారు. ఇక్కడ ఆ పంట పొలంలో పనిచేసేటువంటి వారు ఎప్పుడైతే గురుగులు కూడా అగపడినప్పుడు ఆ తోట యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మంచి విత్తనం విత్తావు కదా, మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయన్నప్పుడు శత్రువు విత్తాడని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పినప్పుడు, అయితే మేము వెళ్ళి వాటిని పెరికి వేయాలంటే వద్దు, మీరు పెరికి వేసినప్పుడు పొరపాటున గోధుమలను కూడా మీరు పెళ్ళగింతురేమో అనేటువంటి మాట అక్కడ వాడాడు. We see that when the workers in the field they notice that the weeds also grow along with the wheat, they hurriedly run to the owner of the field and tell him that, Lord, look, you planted a good seed, but how come the weeds have appeared? And he says, this is the work of the enemy. And then the servants ask him, do you wish that we should go and remove the weeds right now and pluck them out of the field? And the man says, no, don't do it now, because if you do it by mistake, you might pull out even the wheat along with the weeds. So let them grow together until the harvest. What it actually implies is, while growing, the weeds have a tendency to entwine their roots along with the roots of the wheat. దీనికి ఉండేటువంటి తత్వం ఏంటంటే, గోధుమ పంట లేకపోతే పైరు ఎదిగే సమయంలో ఆ క్రమంలో దాంతోపాటు ఎదిగేటువంటి గురుగులు కూడా ఏం చేస్తాయంటే కింద ఉన్నటువంటి వేర్లు దాంతోపాటు మిళితమైపోయి దాన్ని గట్టిగా కట్టుకుని దానికి కలుసుకొని అవి కలిసిపోయే లోపల వేరుగా దిగిపోతాయి. కనుక ఒకవేళ పొరపాటున గురుగుల్ని పెరికినప్పుడు వాటితో పాటు గోధుమలు కూడా పెళ్ళగించబడతాయి. ఇది నా క్రైస్తవ సంఘాల్లో దుర్మార్గులైనటువంటి వారు ప్రవేశించి పైకి భక్తి గల వారి వల్లే కనిపిస్తూ వాళ్ళు వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తారు, వాక్యం చదువుతున్నట్టు నటిస్తారు, అన్నీ తెలిసిన వారిలా నటిస్తారు, అనేకమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మాట్లాడుతూ తమను తాము చాలా భక్తిపరులుగా మంచివారుగా ఎదుటి వారికి వారు బయలుపరుచుకుంటుంటారు. తస్మాత్ జాగ్రత్త ప్రియమైనటువంటి వారులారా, సంఘములో గోధుమలతో గురుగులు కలిసి మిళితమైపోయి కలిసిపోయి మమేకమైపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారేమో, గోధుమలు కూడా వాటితో పాటు పెరికివేయబడేటువంటి ప్రమాదం ఉన్నది కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒకవేళ కనుక ఈ మాటలు సెలవివ్వకపోతే మనకు తెలిసేది కాదు స్పష్టంగా. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళగించడానికి ఆయన పనివారికి ఆజ్ఞ ఇవ్వలేదు కనుకనే మనము కూడా పెళ్ళగించబడకుండా ఉన్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ దినముల్లో చాలామంది దుర్మార్గులు దుష్ట సాంగత్యం ద్వారా ఏర్పరచబడినటువంటి వారిని, మంచి వారిని సంఘం నుంచి పాడు చేసి వారిని దూరం చేసేస్తుంటున్నారు, దేవునికి దూరం చేస్తున్నారు, భ్రష్టు పట్టిస్తుంటున్నారు. చాలా వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లు క్రమక్రమంగా తీయని మాటలతో ఏర్పరచబడినటువంటి వారికి వారు ఇండాక్ట్రినేట్ చేసి వారిని పాడు చేస్తుంటున్నారు. We see that many believers, many true Christian believers who love the Lord are being deceived by those who act as religious Christians, as devout Christians, but in fact, in truth, they do not pray, neither do they read the Bible. They pretend to actually do it, but they don't do it. They do not live pious lives. They do not live holy lives, but they actually pretend and they deceive those who have been chosen by the Lord to be those of his kingdom, to be the people of his kingdom. అందుకే 1 కొరింథీ 10వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు కదా, తాను నిల్చున్నానని తలంచువాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అంటాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 12వ వచనంలో. In 1 Corinthians chapter 10 verse 12, Paul clearly says that the one who thinks that he is standing should take care lest he fall.
we need to be careful of the darnel, of the bearded wheat, or the tares that is there amongst us. In the guise of good Christians, they can destroy our testimony. వాళ్ళు మన సాక్ష్యాన్ని పాడు చేసేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రభునందు ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో 15వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడివేయబడును అని స్పష్టంగా చెప్తాడు. ఇఫ్ ఎనీవన్స్ నేమ్ ఇస్ నాట్ ఫౌండ్ టు బి రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, హీ షాల్ బి థ్రోన్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్. వీ ఫైండ్ దీస్ వర్సెస్ ఇన్ Revelation chapter 20 verse 15. A time will come when the Lord is going to bundle up all such fake Christians and throw them and cast them into the lake of fire. ఈ అబద్ధ క్రైస్తవులు, ఈ దొంగ క్రైస్తవులు, బూటకపు క్రైస్తవులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారందరినీ కూడా కట్టకట్టి ఒక దినాన అగ్నిగుండంలో ప్రభు పడవేసేటువంటి దినం రాబోతుంది. అయితే అంతవరకు మనము జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారిని గుర్తించాలి. చూడండి, గింజ పట్టినప్పుడు అనేటువంటి మాట మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో కూడా వారి ఫలములను బట్టి మీరు వారు తెలుసుకొందురు అనే మాట వాడతాడు. కాబట్టి నిజమైన క్రైస్తవులు ఫలించేవారుగా ఉంటారు. వారి జీవితంలో ఆత్మీయ ఫలములు ఉంటాయి, ఆత్మ ఫలములు ఉంటాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 22 నుంచి 23 వచనాలు మనం చూసినప్పుడు ఉంటుంది. ఆ ఫలములు లేనటువంటి వాడు గురుగు, వాడు విషపూరితమైనటువంటి వాడు, మనల్ని పాడు చేస్తాడు, మనల్ని మభ్య పెడతాడు. అదిగో పాస్టర్ గారు ఇట్లా, ఆయన ఇట్లా, వీరిట్లా, వారిట్లా, ఆమె ఇట్లా, ఈమెట్లా అని చెప్పేసి తేనెకన్నా తీయని మాటలు మాట్లాడుతూ నిన్ను పాడు చేస్తాడేమో, సంఘం నుంచి దూరం చేస్తాడేమో. దొంగ క్రైస్తవులు మన మధ్యన ఉన్నారేమో, మనం జాగ్రత్త పడాలి. గురుగులు ఉన్నాయేమో, జాగ్రత్త పడాలి. వివేకము కలిగి, జ్ఞానం కలిగి అటువంటి మాటల్లో పడి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. సంఘం నుంచి మనం దూరం అయిపోకూడదు, సహవాసం నుంచి దూరం అయిపోకూడదు, చెడుతనంలో పడిపోకూడదు. ప్రభునందు ప్రేమ వాళ్ళరా, బయటికన్నా ప్రమాదం ఎక్కడెక్కువ ఉందో తెలుసా? సంఘంలోనే ఉన్నది. లోకంలో కన్నా ఎక్కువ ప్రమాదం ఎక్కడుందో తెలుసా? సంఘం మధ్యలోనే ఉంటుంది. ఇది నా సంఘం అని గురించి నేను చెప్పట్లేదు, ఏ సంఘమైనా కానీ సార్వత్రిక సంఘంలో ఉండేటువంటి సమస్య ఇది. నా వాక్యాన్ని బట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి నా మాటలు వింటున్నటువంటి దేవుని ప్రియబిడ్డలారా, గురుగులు మీ పక్కనే ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోండి. వారి గింజను బట్టి మీరు గుర్తించగలరు. కాబట్టి విషపూరితమైనటువంటి వారి స్వభావాన్ని ఎరిగినటువంటి వారే జాగ్రత్త కలిగి వివేకముతో, జ్ఞానంతో వారి నుంచి దూరంగా ఉంటూ ప్రభుకి ఇష్టలే జీవించేటువంటి కృప ప్రభు మీకును నాకును దయచేను గాక. ఆమెన్. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రభు అనైనా ఉదయకాలంలో మరొక మారు నీ యొక్క ఉపమానాల నుంచి ఒక చక్కని ఉపమానం ధ్యానించడానికి మా కృపనిచ్చావు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నాయన పొలములో నాటబడినటువంటి మంచి గోధుమల మధ్య దుష్టులు వచ్చి గురుగులు నాటి వెళ్ళినటువంటి విషయాన్ని మా ప్రభా మాకు స్పష్టంగా ఎంతో విపులంగా వివరించావు. నీ స్తోత్రాలు. ఈ దినమున సార్వత్రిక సంఘంలో నాయన ఏర్పరచబడిన వారిని సైతం నా తండ్రి భ్రష్టు పట్టించడానికి అనేక మంది అబద్ధ క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, నాయన వేషగాళ్ళు వచ్చేసారు నా ప్రభా. నా తండ్రి, అట్టి వారి నుంచి మేము జాగ్రత్తగా ఉంటకును, అట్టి వారిని వారి ఫలమును బట్టి మేము గుర్తించుటకు జ్ఞాన హృదయం మాకు కలిగజే. అటువంటి వారి సహవాసంలో పడి, అటువంటి వారి మాటల్లో పడి, అటువంటి వారు పెట్టేటువంటి మభ్యుల్లో పడి మేము కొట్టుకుని పోకుండా ప్రభువా నైనా సత్యవాక్కు మీద కట్టబడేటువంటి జీవితాలుగా ఉండుటకు సహాయం చేయమని, అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించమని, ఒక దినమున నా తల్లి మేమందరము కోయబడినప్పుడు అగ్ని గుండములో కాకుండా నీ కొట్టులో చేర్చబడే వారంగా ఉంటకు మాకు సహాయం చేయమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించడికి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.